వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. నేను మీ శివ. 2024 ఎలక్షన్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయి. అయితే ఈ ఎలక్షన్స్లోని ఏ పార్టీకి గెలుస్తుందని చెప్పేసి ప్రజలకి చాలా సందేహాలు ఉన్నాయి. ప్రజల ఒక పల్స్ ఎలా ఉంది, అసలు ప్రజలు ఓటర్ ఇటుపక్క ఉన్నారన్నది మాత్రం మనకి తెలియాల్సింది చాలా ఉంది. కాబట్టి మన విశ్వభారత్ మీ అందరికీ డైరెక్ట్ పబ్లిక్ పల్స్ ద్వారా అంటే పబ్లిక్ని అడిగి తెలుసుకొని విశ్వభారత్ టీవీ మీ ముందుకి జెన్యూన్ రిపోర్ట్ తీసుకొస్తుంది. నెక్స్ట్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఒకటేనండి, పల్లోడు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే అలాగని చంద్రబాబు నాయుడు పథకం ఆ బెక్స్ ఎట్టింది అని ఆయనే కదా. జాబులు రిచ్చా రావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన వస్తే బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఓకే, పవన్ కళ్యాణ్కే బాబు. పూర్వం ప్రభుత్వాలు లేవండి, ఎవరి స్వార్థం వాళ్ళదండి, ఎవరు గొప్పలు కొట్టుకుంటున్నారండి. అయితే బీజేపీ రావాలి. స్టేట్లో అయినట్టయితే ఏది కరెక్ట్ లేదు కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పథకాలు అవి ఇస్తున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చారండి? భూములన్నీ కబ్జాలు చేసి తీరేస్తారు. ఏ రాజకీయ పార్టీ వస్తే బాగుంటుంది అంటే స్టేట్లోనా? స్టేట్లోనే. సెంట్రల్ అయితే బీజేపీ రావాలి. ఓకే. స్టేట్లో అయినట్టయితే ఏది కరెక్ట్ లేదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి రావాలి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు. టీడీపీ వచ్చినా చేయాలి, ఈ అప్పులు చేయాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఎక్సలెంట్. ఈ సేవలు కూడా ఇంటి దగ్గర అందుతున్నాయి, బాగుంది. కాకపోతే అతను ఏం చేశాడంటే 3BP సెక్యూరిటీ చేసి ఈ అతని దగ్గర క్యాష్ ఫ్లో లేకుండా చేసాడు, అప్పులు చేసేస్తాడు. ఇన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మఒడి ఇవన్నీ కొన్ని ఇవ్వచ్చు కానీ జనాలకు కావాల్సింది ఏంటి? ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్. ఎవరైతే ఆధారపడి ఉంటారో ముసలోళ్ళు అవనండి, లేదంటే వికలాంగులు అంటే మెట్రిక్ ఏదైతే ఇప్పుడు ఈ చేయూత పథకాలు అవసరం లేదండి. ఎవరి మట్టుగా సంపాదించుకుంటారు కదా. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు వ్యవసాయం చేస్తాడు, గాలి వన్ వస్తుంది, పోద్ది. ఇన్సూరెన్స్ నిజంగా ఇస్తున్నారండి? లేదుగా. సో 100% ఈయన జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వస్తే ప్రజలకు ఉపయోగపడతారు కదా, వేరే ఆప్షన్ లేదు. అంటే ఈ రెండింటికి వేయరు, వేరే ఆప్షన్ ఉంటే వేయరు. ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు కదా, ఎవరికి వేయాలి కదా. నన్ను అడిగితే బీజేపీ సౌత్ లో స్టాండ్ అవ్వాలంటే మోడీ లాంటి వ్యక్తి వచ్చి వైజాగ్లో పోటీ చేయాలండి. ఎక్కడున్నా గెలుస్తారు అతను. 2024 ఎలక్షన్స్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే మంచిది. మేము అందరం తెలుగుదేశానికి ఓట్లు వేయాలని మా అభిప్రాయం. ఏదొస్తే బాగుంటుందంటే ఇప్పుడు టీడీపీ కానీ పర్వాలేదు, జనసేన పర్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పథకాలు అవి ఇస్తున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చారండి? భూములన్నీ కబ్జాలు చేసి తీరేస్తారు. మా భూములు మాత్రం అంతా కబ్జా చేశారు. ఆనందపురం భూములన్నీ ఆ బస్తా సత్యబాబు తోటి అది ఎవరండి ఎవరికి చేయట్లేదండి. వాళ్ళ ఖజానాలు నింపుకుంటారు అంతా. చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొచ్చారు కానీ ఏ ప్రజలకి ఇచ్చేది లేదు అని చెప్తే బయట ఎవరు అన్నారు? అంటే చేశాడు, ఈయన డైరెక్ట్ అకౌంట్ లో వేస్తున్నారు. ఎవరికి వేశారు? దేనికి వేసారు? ఎవరికి ఇచ్చారు? కనీసం ఆ రకమైన అప్పు చేసి ఇల్లు ఎవరికి ఇచ్చారు? ఇల్లు కొంతమందికి 100 మందికి 10 మందికి ఇల్లు వచ్చాయి, 90 మంది నాకు ఇస్తాయి. సో అంటే ఇప్పుడు పేదరికాన్ని అంతా నిర్మూలించే పనిలో ఉందని చెప్పి దేనికి పేదరికం చేశాడు? ఇక్కడ రైతు బజార్లు పెట్టారండి. దీనికి ఎందుకంటే ట్రెంట్ లో 1500 రెంట్ వేసాడు. దేనికి 1500 రెంట్? గవర్నమెంట్కి వెళ్తుంది, ఇక్కడ వెళ్ళలేదు. అంత ఉత్తుదే, అంత బోగర్ రాజకీయం అంతా. నెక్స్ట్ అయితే చంద్రబాబు గారు వస్తే ఇవన్నీ చంద్రబాబు వస్తే మారుతుంది, మారొచ్చు. పవన్ వస్తే మారొచ్చు. వాళ్ళు దేని వరకు పోరాడుతున్నారు. మరి ఆ ముందుకు వస్తే ఇంకా ఆ ముందు ఇంకెవరు వస్తారో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వస్తే పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పథకాలు వేస్తున్నారు కదా, దాని గురించి యూజ్ అంతా ఇంకా ఎవరికి అయిన వాళ్ళకి అవుతున్నాయి, ఎవరు దొరికిన వాళ్ళకి దొరుకుతున్నాయి అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు పథకాలు అయితే బాగున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. అవి మాటల వరకు వస్తే అందరూ అంతే. సో చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం చెప్పలేము, చెప్తున్నా కదా. ఎవరు వచ్చినా ఉద్ధరించేది మనకి ఏమీ లేదు. పార్టీలు అయితే మాత్రం ఇప్పుడు నెక్స్ట్ పోటీ చేయడానికి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఒకటేనండి, పల్లోడు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే అవతల చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా లేదు. నేను కోరుకునేది ఏంటంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్తో పొత్తున్నటువంటి పార్టీ జనాలు అంగీకరిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దాని గురించి చెప్తాను. గతంలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు 6 నెలలకు చీఫ్ మినిస్టర్ వచ్చాడు. రేపు పొద్దున్న మన
చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ అదే పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చేది కాబట్టి మళ్ళీ తెలంగాణలో జనాలు తీర్పిచ్చినట్టుగా ఇక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ని కానీ బలపరిచి ఒక అవకాశం ఇస్తే ప్రజలకి మంచి పరిపాలన అందించారు. ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నాను, 14 సంవత్సరాలు చంద్రబాబు పాలించాడు, 5 సంవత్సరాలు ఈయన పాలించాడు. అయితే జగన్ చంద్రబాబు మీద మెరుగైన పాలన చేసిన ఒక వర్గానికి చేశాడు, మిగతా వర్గాలు చాలా బాధపడుతున్నారు. మరి అది నా దృష్టికి వెళ్ళిందో తెలియదు. ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 రాష్ట్రాలు విడిపోయని చెప్పి బయట పోవాలి కాదండి. ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన కాంగ్రెస్కి ఎంత బాగుందో బీజేపీకి కూడా అంతే బాగుంది. పూర్వం ప్రభుత్వాలు లేవండి, ఎవరి స్వార్థం వాళ్ళదండి, ఎవరు డబ్బు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బీజేపీ అయితే బాగుంటుంది. స్టేట్ లెవెల్లో టీడీపీ. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని చెప్పి బయట విమర్శలు. బాగానే ఉంది, పర్వాలేదు. ఓకే, 50%. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఒకవేళ వస్తే మాత్రం సేమ్ పథకాలు ఇస్తారని చెప్పి అంటారు కదా. సో ఇప్పుడు ఈయన ఇచ్చింది అప్పులు అయిపోయింది ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పులు చేస్తారని చెప్పి బయట విమర్శలు వస్తున్నాయి. దాని గురించి డబుల్ అవుతాయి అప్పులు. డబుల్ అవుతాయి. సో దీనివల్ల రాష్ట్రం ప్రజలకు ఏం ఉపయోగం? నిరుద్యోగం ఎక్కువ ఏర్పడుతుంది. నాయుడు గారు ఎవరు అప్పులు పెరుగుతాయి. సో నెక్స్ట్ చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎవరు వచ్చినా పర్లేదండి, సామాన్యుడు. ఓకే, థ్యాంక్ యూ. పొలిటికల్ సర్వే ప్రకారంగా ఏదైతే బాగుంటుందో జాబులు రీత్యా రావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. సో ఆయన వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు? ఓకే, పవన్ కళ్యాణ్కే మా ఓటు. పవన్ కళ్యాణ్కే మీ ఓటు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అవి వేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నారు కాదనట్లేదు, కానీ అందరి వాళ్ళకి అందుతున్నాయి, అందరి వాళ్ళకి అందకుండా పోతున్నాయి. ఓకే, ఆయన చేస్తున్నారు కానీ అందరి వాళ్ళకి పేదవాళ్ళలాగే ఓకే.